ఏదైనా తాగుదాం, కళ్ళు తిరిగిపోయి పడిపోయేలాగా ఉన్నాను చూస్తుంటే. అన్వేష్ గారు కళ్ళు తిరిగి పడిపోతాను, కొంచెంసేపు అయితే కళ్ళు తిరిగిలో తీసుకెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్కడు 100 ఎంత ఎంత అందంగా చేశారే! ఓడమ్మో ఎంత అందంగా ఉన్నాయి గుద్దమట్టు మేకలు. హిందుస్థాన్ హిందుస్థాన్ ఇది అయిపోతుంది వచ్చిందంటే. అమ్మమ్మ వచ్చింది. దీన్ని చూపిస్తున్నారు ఇంత స్పీడ్ ఉందనేసి, అప్పుడే కొనుక్కుంటారు అందరూ. ఏడం ఆడేస్తున్నారు, వదిలేస్తున్నారు అందరూ. కిలోమీటర్లు అయినా సరిపోదురా. బాగుంది, ఫ్రెష్ మేకలు, ఫ్రెష్ బిర్యానీ, పూలు, ప్లాస్టిక్, ఇంకేటి కావాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ, కష్గర్, చైనా. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అండి. 20 దేశాల నుంచి వచ్చి ఈ మార్కెట్ చేసేవాళ్ళు అనమాట 2000 సంవత్సరాల క్రితం. దీన్ని సిల్క్ రోడ్ అని అంటారు. ఇది హై సెక్యూరిటీ టూరిజం ప్లేస్. ప్రపంచం నలుమూలల నుంచి ఈ మార్కెట్ని చూడడానికి వస్తారు. హై టూరిస్టిక్ ప్లేసు. ఒక 2 రోజులు సరిపోతుంది అంత పెద్ద మార్కెట్. ఇప్పుడు మీరు మ్యాప్ పాయింట్లో చూసుకుంటే ఇది సిల్క్ రోడ్డు, కష్గర్, కాశీ. ఇది ఇండియా నుంచి ఒకప్పుడు అఖండ భారతదేశం అయిన నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా నుంచి, ఇటు ఆఫ్రికా దేశాల నుంచి, ఇటు యూరోప్ దేశాల నుంచి, ఇటు పైనుంచి రష్యా, ఇటు మంగోలియా, ఇటు చైనా, ఈ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మార్కెట్ చేసేవారు అనమాట. పశువులు అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్తిగా చూడండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. హై సెక్యూరిటీ జోన్ అంటారు ఇది, ఎందుకంటే ప్రపంచ నలుమూల నుంచి ఇప్పుడు ట్రేడర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. అది మీకు చూపిస్తాను. సెక్యూరిటీ చెకప్, ఆర్మీ ఫుల్గా ఉంటారు. మనం సెక్యూరిటీ చేసుకొని వెళ్ళాలి. ఇదిగో అయిపోయింది. అయిపోయింది. ఇక్కడి నుంచి చూడండి, భలే ఉంటుంది నిజంగానా. హడావిడి. ఇదిగో పోలీసులు ఏదో అయ్యింది, కళ్ళు తిరిగి పడిపోయినారు. అదిగో మార్కెట్, అది ఎండ వడదెబ్బ ఫుల్గా ఉంటుంది మీకు. అదిగో ఎవడో వడదెబ్బ పడిపోయింది. అంతా 40 degrees ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ. 40 చూడొచ్చు. సినారియో చూడండి మీరు. ఫస్ట్ సినారియోని ఎంటర్టైన్మెంట్ అవ్వండి, తర్వాత అన్నీ చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఓకే. గొర్రెలు, ఇది మొత్తం కబేలా. ఇక్కడ రా మెటీరియల్ అమ్ముతారు. అదిగోండి గొర్రెలు ఇవి. మటన్ సిటీలో ఉన్నవాళ్ళు, మార్కెట్ కాదు, సిటీలో ఉన్నవాళ్ళు మటన్ కొనుక్కొని తీసుకెళ్ళడానికి రా మెటీరియల్. హోల్సేల్ కర్బానీ ఫుడ్ ఐటమ్స్, మొత్తం ఫుడ్ స్టాల్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. మొత్తం అంతా మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఫుడ్ తినడం కోసం అనమాట. రా కబాబ్స్ మీరు చూసుకోవచ్చు. రా కబాబు, తందూరి రా కబాబు, అది లోకల్ పీపుల్ తింటున్నారు. మొత్తం మటను, హోల్ మటను మీరు చూసుకోవచ్చు. చండీ మటను మొత్తం అమ్ముతున్నారు. ఎంత బాగుందో. ఎలా ఉందంటే ఒక జాతర వాతావరణం నెలకొంది. జాతర వాతావరణం అసలు ఇసుకేస్తే టూరిస్ట్ ఫుడ్ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది కదా. అందుకే ఏం డెకరేషన్ చేశారు రా మెటీరియల్. వావ్, ఎంత బాగా డెకరేషన్ చేశారు. మేకకి మేక, పోతుకి పోతు, మేకపోతు. జాతర వాతావరణమే ఉందో చూసుకోవచ్చు. ఫుడ్ స్టాల్స్ దగ్గర ఫ్రెష్ కదా, ఫ్రెష్ మటను. కబాబ్, జిగిరి కబాబ్. సలాం అలైకుం. జిగిరి కబాబ్. ఖాళీ లేదు, ఏ పొయ్యిలు ఖాళీ లేవు ఇక్కడ. భలే ఉంది. తందూరి కబాబ్. సలాం అలైకుం. తందూరి కబాబు అసలు తిరణాల పండగలాగా ఉంది. ఎలాగుందో తెలియదు కానీ నాకైతే ఒక తిరణాల జాతర పండగ. అసలు జాతర అంటే మామూలు జాతర కదా అది. నువ్వు తగ్గు ముసలోళ్ళు. అసలు బాగుంది, చాలా బాగుంది. అబ్బా అసలు ఒక 2 కిలోమీటర్లు అయినా సరిపోదురా ఈ కర్బానీ చూడడానికి. వావ్ కర్బానీ బాబా. తొందరి పొయ్యిలు చూడరా అవి. అవేంటి బట్టీలండి. బాబా తందూరి కర్బానీలు. అమ్మ ఎన్ని పెడుతున్నారు మనుషులు. ఏముందిరా విషయం, హైలైట్ కదా నిజంగానా. తందూరి కర్బానీలు బాబా హైలైట్ నిజంగానే. ఫ్రూట్స్ బాబా సుంగు ఫ్రూట్స్ హైలైట్. సుంగు ఫ్రూట్స్ అవిని హైలైట్. సంబీ కర్బానీ అండి, కర్బానీ బిర్యానీ. రా కర్బానీ బిర్యానీ అదంతా భలే ఉంది నిజంగా బిర్యానీ. ఇదిగా సంగాది బిర్యానీ. ఇది గిన్నెల్లోని వేసి పెడతారు. రా ఏరియా ఇది అండి. కర్రల పొయ్యిల మీద సూపు, రా బిర్యానీ ఎంత టేస్టీగా ఉంటుందో. కానీ ముస్లిం సోదరులకి పండగ ఈ వీడియో.
ముస్లిం సోదరులు అందరూ ఎంజాయ్ చేయాలి ఇలాంటి రా కర్బానీ మార్కెట్ని చూసుకొని. ఇది అబ్బా 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 అబ్బా, ఏముందమ్మా సిలికాతను. కర్బానీ మార్కెట్ అసలు మటన్ బీఫ్ తినట్లేదు, మటన్ ఎక్కువ తింటున్నారు వీళ్ళు. పుట్టతేని అంటారు కదా, రా పుట్టతేని నిజంగానా ఒరిజినల్ అండి, ఒరిజినల్ అనమాట. థ్యాంక్స్. మొత్తం అంతా ఒరిజినల్ తేనె, ఎందుకంటే ప్రాంతం పెద్దది కదా, 5 రాజస్థాన్లు 6 గుజరాత్ల ప్రాంతం, అంత పెద్ద రాష్ట్రం. సో ఇదేంటంటే స్ఫటిక పంచదార బెల్లం అనమాట. ఇది పంచదార, మీరు ఇది చూసుకుంటే ఇది పంచదార టైప్ అనమాట. మనం పటికి బెల్లం అంటాం కదా, పటికి బెల్లం కానీ ఈ రంగులో ఉంది. హిందుస్థాన్ నాన్ తిను అంటున్నారు. హిందుస్థాన్ అనగానే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఇది హిందుస్థాన్ నా పాకిస్తానీ, నా హిందుస్థాన్. శుక్రియా. మొత్తం కుర్బిని బండి అండి, భలేగుంది. ఎంత బాగుంది అమ్మాయి. మొత్తం బట్టలు ఊళ్ళు కూడా ఉన్నాయి. మీరు చూసుకుంటే గొర్రె ఊలు, ఇది గొర్రె ఊలుతోని అలా షర్ట్ అనమాట. ఎక్కువ కదా, గొర్రెలు ఎక్కువ కదా మరి, అందుకే ఊలుతోని భలే ఉంది. మార్కెట్లోకి ఇంకా వెళ్ళలేదు, వెళ్తాం, కంగారు పడకండి. ఇది గొర్రెపాలు సోపు అట, నాకు తెలియదు ఇది. ఓయ్ ఇది సోపు, నేను ఎప్పుడూ చూడలేదు. సబ్బు అట ఇది, గొర్రెపాలు ఒంటిపాలు సబ్బు. బాబా ఎంత బాగుందిరా, మైను ముద్దలాగా. నేచురల్ ఆర్గానిక్. బాబా డోలు బాజాలు. మెహబూబా మెహబూబా అది. అలాగా రా మెటీరియల్ వేసేస్తారు ఇందులోని, ఇలాగ వేసి మరగబెడతారు. అలా సూపు ఎవరు రాలే. బా ఎంత వేడిలో ఎలా తింటున్నారా నాయన. పైన చూస్తే వేడి 40 డిగ్రీలు, ఇది చూస్తే వేడి. ఏటో బాగా ఈ రోటీ ముద్దలో ఎత్తి వేడి స్టీము, ఆయిల్ లేకుండా ముద్ద, మంచిది హెల్త్కి. సో ఇదేటనుకున్నారు, కర్బాజట్ట అలా తిరుగుతూ ఉంటుంది. కర్బాజట్ట, ఆ కర్బాజట్ట మీద మాంసం తినేవే, భలేగుంటుంది నిజంగా కర్బాజట్ట. చుట్టూ ఎడారి ఉండడం వల్ల డ్రై ఫ్రూట్స్ విపరీతంగా పండుతాయి. ఎడారి ప్రాంతాల్లోనే డ్రై ఫ్రూట్స్, ఈ ఖర్జూరాలు, ఈ అక్రూట్లు, వాల్నట్లు పండుతాయి. మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ మార్కెట్. మీరు చూసుకుంటే అన్ని డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ మార్కెట్, మొత్తం ఖాళీ లేదు. ఈ కొస నుంచి ఆ కొస వరకును, అదిగో ఆ కొస వరకును మీరు చూసుకోవచ్చు. మొత్తం డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ మార్కెట్. ఇదిగోండి మొత్తం మీరు కనబడుతుందా డ్రై ఫ్రూట్స్. ఖర్జూరం చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఖర్జూరం చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. బాదం పిక్కలు, ఖర్జూరం, ఎండు ఖర్జూరం, ఎన్ని రకాల ఇవి ఉన్నాయో చూసుకోండి. ఖర్జూర మార్కెట్ అసలు నిజంగా వ్యాపారం చూడండి. అబ్బా గ్రేట్ నిజంగాన. ఈ పత్తి వ్యాపారం చేయడం అనేది మామూలుగా లేదు నిజంగాన. నిజంగా ఇది ఏటో ఫ్రూట్ భలే ఉంది అది నిజంగా. జగరమాట స్వీటు, బా జగరమాట రా ఇక్కడ. ఎక్కువ బాగున్నాయి చూడండి. పళ్ళు ఇక్కడ బాగా పండుతాయి అనమాట. ఇవి చాలా బాగా పండుతాయి పళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరూ టూరిస్ట్ గైడ్లు అండి. ఈ మార్కెట్ తిప్పడానికి అంత ఫేమస్ అనమాట. పశువుల మార్కెట్లో ఎవరైనా టూరిస్ట్ సెంటర్ పెడతారా? టూరిస్ట్ సెంటర్ అంత ఫేమస్. మరి మేము కబేలాలోకి, ఇదిగోండి ఇదంతా కబేలా, హోల్సేల్ కబేలా. మీరు చూసుకోవచ్చు గొర్రెలు ఎన్ని ఉన్నాయో. ఇదిగో కబేలా మొత్తం అంతానా, ఇదిగోండి మొత్తం కబేలా, ఈ కొస నుంచి ఆ కొస వరకును. సో వస్తారు జనం, తీసుకెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. 2000 1000 గొర్రెలు, 2000 గొర్రెలు మొత్తం చైనాకి ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి. హిందూదా హిందూమా అదే చక్ర అయ్యో మార్కెట్ మామూలుగా లేదు మనకి. చూడండి చిన్న రైతులు ఇలా తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఇదిగోండి వచ్చి వాళ్ళు 2 కావాలి అన్నాడు, ఈ ట్యాక్సీల్లోనే తీసుకెళ్ళిపోతారు మొత్తం. ఇది గొర్రెది ఆవు చూపిస్తాను ఆగండి.
అదిగో ఇప్పుడు ఇంత మార్కెట్లో ఎవరు 2-3 చూసుకోవచ్చు. బాగుందే. ఐ విష్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బురగాబేల మొత్తం మార్కెట్ అంతా హడావిడిగా ఉంది. జిగిల్ మొత్తం అంతాను, మొత్తం జిగిల్ అంతాను మార్కెట్. బా దా సెల్ఫీ మామూలుగా ఉండదు. మనం సెలబ్రిటీ దద్దీ మామూలుగా ఉంటుంది సెలబ్రిటీ. నల్ల గొర్రెలు ఇవన్నీ, నల్ల గొర్రెలు మొత్తం అంతాను. మీరు అర్థం చేసుకోవాలి, 1-2 ఎవడు కొనుక్కోరు కదండి. వస్తే 1000, 2000, 200, 300 చైనా మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే 8 దేశాలు సరిహద్దులు ఉన్నాయి కదా. చూడండి ఎన్ని గొర్రెలు ఉన్నాయో. ఒకటి అంత. సో అడిగాను పెద్ద మనిషిని, ఒకటి 12,000, 5,000 నుంచి ఉన్నాయన్నమాట గొర్రెలు. 5,000 నుంచి 12,000 వరకు ఉన్నాయి. అదే హైస్ట్. ఇప్పుడు నా అంత ఉంది కదా, ఇది 12,000 నుంచి 15,000 పౌడుకుతుంది పోతు. ఈ చిన్నవన్నీ 5,000 అట. 5,000, 4,000 చిన్నవి. ఇగో చూడండి కబేలా మొత్తం అంతానా 5,000 నుంచి 10,000 ఉన్నాయి మార్కెట్లో అంతాను. 5,000 నుంచి 10,000 అంతాను మొత్తం అంతాను. వెరైటీ మేకలు ఉన్నాయి. మళ్ళీ గుద్దమట్ట మేక అయ్యండి, గుద్ద ఉంది. ఐ కెన్ టచ్. గుద్దమట్ట మేకలు మెత్తగా, గుద్దమట్ట మేకలు అని అమ్మాయి చెప్తుంది. అంటే మెత్తగా ఉంది, పెద్ద ఇది వెరైటీగా ఉంది. కొన్ని మేకలకి గుద్దమట్ట మేకలు ఉన్నాయి, ఆ గొర్రెలు ఉన్నాయి. ఇదిగో ఎప్పుడు అమ్మ ఎంత అందంగా చేశారే మీ గొద్ద, ఎంత అందంగా చేశారే. ఓడమ్మో ఎంత అందంగా ఉన్నాయి గుద్దమట్ట మేకలు. బాబ్బా మొత్తం గుద్దమట్ట మేకలు మొత్తం అన్ని కటింగ్ చేసి సపరేట్ చేశారు. అన్నిని భలే ఉన్నాయి నిజంగా. గుద్దలో ఫేసులు భలేగా ఉన్నాయి నిజంగా. ఫేసులు అన్ని చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. మీ ఫేస్, మీ గుద్దలు బాగున్నాయి అమ్మ, చూపించింది చాలు. అంతా మొత్తం అంతా వీళ్ళు డెకరేషన్, గుద్దల డెకరేషన్ బాగుంది. నేను ఎక్కడ చూడలేదు గుద్దల డెకరేషన్ ఇంత అందంగా చేస్తారు అనుకోలేదు. అందరూ ముట్టుకుంటున్నారు. ఇదిగో మెత్తగా ఉన్నాయి నిజంగా. ఇదిలాగా దూదుల్లాగా మొత్తం గుడ్డముక్కల మేకతోని, గుద్దమట్టు మేకలే ఎక్కువ ఉన్నాయి. డెకరేషన్ చేశారు వాటికి నీట్గా జూలు చేసి సపరేట్ చేసి అందంగా చేశారు గుద్దమట్టు మేకల్ని. బాగుంది. ఈ కొస నుంచి ఈ కొస వరకు మొత్తం గుద్దమట్టు మేకలు. అదిగోండి నల్ల గుద్దమట్టు మేకలు మెత్తగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి గుద్దలు వీటివి. నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఎప్పుడు ఆఫ్రికాలో చూశాను, తర్వాత ఇక్కడ చూశాను గుద్దమట్టు మేకలు. జూలు తీసేస్తాడు పెద్ద మనుషులు. కటింగ్ చేస్తున్నారు రా ఈ గుద్దలు అందంగా కనపడడానికి. ఓలమ్మ గుద్దలు అందంగా కనపడడానికి కటింగ్ డెకరేషన్. ఎందుకు అంత అందంగా ఉన్నాయి? కటింగ్ చేస్తున్నారు ఈ గుద్దమట్టు మేకలకి. ఇదిగో ఆయన కత్తిరి పట్టుకొని కట్ చేస్తాడు గుద్దమట్టు మేకలు. బాగుంది. ఇంత బాగున్నావే, మా పుట్టింది దీనికి. బాగుంది. అమ్మేస్తారని చూస్తుంది బాధగా నా తల్లి పాపం. 4,000, 5,000 మొత్తం గుద్దమట్టు మేకలు. ఇవన్నీ బాగా మేపుతుండు కుర్రోడు. బాగుంది, చాలా బాగుంది. గొర్రెలు, మేకలు. ఇంకా ఆవుల మార్కెట్లోకి వెళ్ళలేదు, మనం వెళ్దాం ఆవుల మార్కెట్కి. ఇదే అయిపోయింది. ఆ కొస నుంచి ఈ కొస వరకు అర్థం చేసుకోండి ఎన్ని ఉన్నాయో. అన్నీ 5,000 వస్తున్నారు. కబేలాల్లో తీసుకెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు 100 తీసుకెళ్ళిపోతున్నారు. పెద్ద మార్కెట్గా పెద్ద క్యాన్లు తెచ్చుకొని. అసలు మామూలుగా లేదు అసలు. ఈరోజు ఎంత తిరిగినా అవ్వదనుకుంటుంది చూస్తే. ఆపం తీసుకెళ్తున్నాడు, కొని తీసుకెళ్ళిపోయాడు గుద్దమట్టు మేకలు. ఎంత ఉన్నాయి చూడండి, అవి నడుస్తుంటే ఎలా ఊగుతున్నాయో. 12,000 బేరం ఆడాడు కుర్రోడు. అవి చిన్నవి 5,000, ఇవి చిన్నవి 3,000 వెళ్తుండ. అవుడు అమ్మ ఏముందిరా, సరైన జక్క. గుద్దమట్టు మేకలు అందరూ ఆ గుద్దలు కొడుతున్నారు. మెత్తగా ఉన్నాయండి నిజమే, నమ్ముతారో నమ్మరో. పెద్దవి చైనా వాళ్ళకు ఉండవు కదా, అందుకు పాపు. అది కదా ఒక్కటి కదా మెత్తగా భలేగా ఉన్నాయి నిజంగా. సూపర్. ఖాళీ లేదు,
ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే మరి వాళ్ళు వస్తే వీళ్ళు కొనుక్కొని అమ్మాలి, కొత్తవి రావాలి. ప్లేస్ ఎక్కడ ఉంది? కిలోమీటర్ల లైను ట్రాఫిక్ జామ్. రెడీగా తీసుకొచ్చారు జలాతాలు. బా కబేలా మాట. ఓడమ్మో, మొత్తం కబేలా మాట. మొత్తం ఇదిగో తోసేస్తుంది. ఇదిగో రెడీగా వ్యాపారం చేయడానికి కబేలా మాటలు మొత్తం తన కబేలాకి రెడీగా ఉన్నాయి. అసలు భలేగా ఉంది నిజంగానే. హై సెక్యూరిటీ పోలీసులు, ఆర్మీ. ఇంత చిన్న ఇన్సిడెంట్ కూడా అవ్వకుండా హైగా ఉన్నారు పోలీసులు. విపరీతంగా ఉన్నారు పోలీసులు ఉన్నారు, ఆర్మీ ఉంది. ఆర్మీ ఎందుకంటే ఈ ప్రాంతం మీకు కొంచెం వివాదాస్పదం కదా, సో ఆర్మీ ఉంది, పోలీసులు ఉన్నారు విపరీతంగా. చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు వీళ్ళకి. చిన్న జరిగినా పిసికాటం అయిపోతుంది. కానీ మార్కెట్ మటుకు హైలైట్. నిజంగా నేను చూడలేదు ఎలాంటి మార్కెట్, నేను ఎప్పుడు చూడలేదు ఎన్ని దేశాల్లో. నేను ఆఫ్రికాలో చూశాను కానీ చిన్నవి. ఇదేంటిది కిలోమీటర్లు ఉన్నాయి కబేలా మార్కెట్లో. నిజంగా హైలైట్. సో ఇప్పుడు మనం గొర్రెపోతుల మార్కెట్లు చూస్తాం కదా, ఇప్పుడు మన ఆవుల మార్కెట్కి వెళ్దాం. ఆవుల మార్కెట్కి వెళ్ళి గుర్రాల మార్కెట్కి కూడా ఉంది, ఆవులు గుర్రాల మార్కెట్, అవి చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఇప్పుడు ఈ కొండ ప్రాంతాల్లో వెహికల్స్ పనిచేయవు, అందుకే గుర్రాల మార్కెట్కి వచ్చాను. ఇదిగో ఎంతకు అమ్ముతున్నా అంటే 1,00,000. లక్షకి అమ్ముతున్నారు. 1,00,000 నుంచి 50,000కి అమ్ముతున్నారు గుర్రం. ఓడమ్మో 1,00,000 నుంచి 50,000కి అమ్ముతున్నారు. వేస్తున్నారు అనమాట. ఇది ఎంత ఉంది అనేసి బండికి ట్రైల్ వేసినట్లు గుర్రాలకి ట్రైలు. మనం బండికి ట్రైల్ ఇస్తామా లేదా, అలాగే గుర్రం యజమానికి కూడా గుర్రం పనితీరు ఎలా ఉంది అనేసి గుర్రం ట్రైలు 50 నుంచి 1,00,000 ధర అమ్ముతున్నారు గుర్రాలు. సూపర్. పహారా మామూలుగా ఉండదు ప్రతి కార్నర్లో. అదిగా బా గుర్రం ట్రైల్ వేయాలి కదా, మరి యజమాని ట్రైల్ వేసుకోడా. ఇవి బాగా ప్రాబ్లంలు ఉన్నాయి. ఈ పిల్లలకి మంచి డిమాండ్ ఉన్నాయి ఇక్కడ. బాగా మంచి రేట్ అమ్ముతున్నారు, 50,000 నుంచి 1,00,000. అదా ముట్టుకుంటే కడి చెప్పుతుంది, కొడుతుంది. అయ్యా సాగర్ జగర్ మరి అమ్మ చంపేస్తుండ ఎక్కమన్నారు. చక్కర్ మంచి డిమాండ్ ఉన్నది, మంచి స్పీడ్గా ఉన్నది. ఏ జాతో తెలియదు కానీ మంచి స్పీడ్గా ఉన్నది చగర్. ఇవి పిల్లలు కదా, ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి అందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నారు. ఈ పెద్ద కన్నా చిన్నవే తీసుకెళ్ళడానికి. తక్కువ రేటు ట్రైనింగ్ ఇచ్చుకుంటే మచ్చికవుతాయి పెద్దవాటి కన్నా. నువ్వు ఆవుల్ని మేకల్ని కాయాలంటే నడుచుకొని వెళ్ళక్కర్లేదు, గుర్రం మీద వెళ్ళిపోతే హ్యాపీగా ఉండి ఈజీ కదా. కొండలు బళ్ళు మీద అయితే కాయలేం కదండి ఆవుల్ని మేకల్ని. అందుకు ఈ గుర్రాలని యజమానికి ఒకటి తీసుకుంటారు. ప్రతి యజమాని, వ్యవసాయం చేసే ప్రతి యజమాని, పాడి పంటలు ఉంటే యజమాని తీసుకుంటారు. హిందుస్థాన్ కాశీ హిందుస్థాన్ నుంచి వచ్చాను కానీ నన్ను చూసి మాట్లాడుతాను యజమానులు అంతా. జిగురు సింగాతను చెక్ చేసి తీసుకెళ్తున్నాడు, ఆ పవర్ ఎలా ఉంటుంది అనేసి. ఆ స్పీడ్ని చూసి కొనుక్కుంటారు అనమాట. ఆ స్పీడ్ని చూసి ఒక్కొక్కరు కొనుక్కుంటున్నారు నిజంగానే. అర్థం నిజంగా గుర్రం రైతులు గుర్రం సేల్ అవ్వాలని వాళ్ళ తాపత్రయం మామూలుగా లేదు. ప్రతి గుర్రం ట్రైల్ వేసుకొని ఇదిగో మా గుర్రం ఇంత స్పీడ్ పరిగెడుతుంది, ఇంత తాకత్తు ఉంది అని చూపించి పాపం వాళ్ళ బాధ. నాకు ఎన్ని రౌండ్లు వేస్తుంటే ఆ గుర్రవాడు రేట్ సెట్ అవ్వట్లేదు ఎవరికి. ఈ గుర్రం బాగా పరిగెడుతుంది, రేట్ సెట్ అవ్వట్లేదు. అందరూ అడిగేసి వెళ్ళిపోతున్నారు. గుర్రం అడిగేసి వెళ్ళిపోతున్నారు తప్ప కొనట్లేదు. బాగా వెళ్తుందని చూపించినా కూడా కొనట్లేదు. పాపం
ట్రైలు బాగా వేస్తున్నారు. ఎవరికైనా గుర్రం లేట్ పెరగెట్టాలని ఉంటుంది కదా, వ్యాపారం చేసుకోవాలనే ఉంటుంది. ఎవరికైనా డబ్బుల కోసమే ఏం చేసినా. అరే అమ్మ, ఏం స్పీడ్ వెళ్తుండో. ఆ స్పీడ్ని చూపిస్తున్నారు, ఇంత స్పీడ్ ఉందనేసి. అప్పుడే కొనుక్కుంటారు అందరూ. బేరం ఆడేస్తున్నారు, వదిలేస్తున్నారు. రేటు బేరం ఆడేస్తున్నారు, వదిలేస్తున్నారు అందరూ. రేటు బేరం ఆడేయడం, వదిలేయడం. పెద్ద కూడా 1,00,000 చెప్తున్నాడు ఒక్కొక్కరు. 50,000 కడుగుతుండే నాలాంటి సవకని చెప్పి. ఇప్పుడు మీరు గుర్రాల మార్కెట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆవుల మార్కెట్కి వెళ్దాము. గొర్రెల మార్కెట్ చూశారు, గుర్రాల మార్కెట్ చూశారు, ఇప్పుడు ఆవుల మార్కెట్ చూస్తే పని అయిపోయినట్లే. వచ్చేసామండి ఆవుల మార్కెట్. చిన్న పిల్లలు, చిన్న పియ్యలు, ఆవులు అంతా మార్కెట్ ఇలా ఉంది, మీరు చూసుకోవచ్చు. అదిగో అండి, అదిగో. మామూలుగా లేదు. ఎంత అంటే మీరు 30,000 నుంచి 1,00,000 వరకు ఉన్నాయండి ఆవులు. నేను అడిగాను, చిన్నవి పెద్దవి పాలిచ్చేవి 1,00,000 వరకు ఉన్నాయి. ఎక్కువ నేను చూపించను, ఎందుకంటే కొంచెం ఇదిగా ఉంది ఇక్కడ అనమాట. చాలా వేడిగా ఉంది. ఈ కోసం నుంచి ఆ కోసం వరకు ఆవుల మార్కెట్. ఇదిగోండి చూస్తున్నారు కదా, 1,00,000 అమ్ముతున్నారు. 30,000 నుంచి కూడా ఉన్నాయి చిన్నవి. ఇదిగో చిన్నవి ఇవి 30,000. జెర్సీ జాతికి చెందినవి. జెర్సీకి మామూలువి ఉన్నాయి, నాటు దేశవాళీవి ఉన్నాయి. బ్రౌన్ కలర్లో ఉంటాయి. నాకు తెలియదు, రైతులకి తెలుస్తుంది ఈ బ్రాండ్లు అవి, మనకు తెలియదు అంతగా. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు అదంతా ఆవుల మార్కెట్టే అండి. ఆవుల మార్కెట్ నేను వెళ్ళిపోతానండి, కళ్ళు తిరుగుతున్నాయి. నేను అన్నం ఏం తినలేదు ఫస్ట్. ఫోను ఎండ వేడికి ఆగిపోయింది. ఈ ఎడారి కదా, 40 ఉంది, 35-40 ఉంది వేడి. ఈ ఎండ వేడికి మనం వెళ్ళిపోతే కనుక కళ్ళు తిరిగి పడిపోతాను. నేను ఏం తినలేదు, నేను ఆ ఫ్రూట్ తప్ప. వెళ్ళి మంచి జ్యూస్ తాగుదాం రండి, తిరబానా జ్యూస్ తాగుదాం. తిరబానా జ్యూస్ బాగుంది. ఆవుల మార్కెట్ హైలైట్ నిజంగా. లోకల్ ప్రజలతోనే ఆవుల మార్కెట్ వ్యాపారం. చిన్న ఇన్సిడెంట్ లేదు, చిన్న ఇన్సిడెంట్ అవ్వకుండా కండక్ట్ చేయడం అనేది ఇంత పెద్ద మార్కెట్ హైలైట్. బెండిపోటు ఎద్దులు అనమాట, దున్నలు, బెండిపోటు దున్నలు. ఆక్స్ అంటారు కదా ఒక్కొక్కటిని, అంటే వ్యాపారం చేయించడానికి. మగవి చాలా ఎద్దులు, బలిసి కొట్టుకున్న ఎద్దులు. ఎంత ఉన్నావే, చంపుతుంది. 3 లక్షలు అట అది, 3 లక్షలు అట. 3 నుంచి 4 లక్షలు పెద్దది. 3 లక్షలు అట. బేరం అయిపోయింది. 3 లక్షలకి బేరం అయిపోయింది. ఇది హైలైట్ నిజంగాన. జింగిపోతురా. ఓ ఏ ఇక్కడ చెప్తాను, రాగానే ఓపుకి వెళ్ళిపోతుంది. అందుకే అంటారు బలిసి కొట్టుకుంటుంది అనేసి. మామూలుగా అందుకే దున్నపోతల్ని ఉంచకూడదు, ఆవుల్ని ఇసేస్తున్నాయి, బలిసి కొట్టుకుంటున్నాయి ఇవి బాగానే. ఆంబోతు బలిసి కొట్టుకుంటుంది అంటారు కదా, ఇదే ఊరబోసిన ఆంబోతు అని అంటారు. ఎందుకు అనుకున్నారు? వదలట్లేదు ఆంబోతులు, ఆడవాటిని వదలట్లేదు ఆంబోతులు. అసలు నిజంగా ఆంబోత్ అంటే ఇప్పుడు అర్థమైంది కరెక్ట్గానే. ఫైటింగు లేదా ఆడవాళ్ళతో నుంచి ఇది మామూలు లేదురా బాబు ఆంబోతు ఇది. కానీ హైలైట్ నిజంగానే. సేల్ అయిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. రాత్రికల్లా అయిపోతాయి, అన్నీ మొత్తం ఖాళీ అయిపోతాయి. రాత్రికల్లా మొత్తం అయిపోతుంది. ఇక వెళ్తున్న కొద్ది అలా వస్తూనే ఉన్నాయి ఆ కొసకి. ఇంకా మార్కెట్ ఎంత పెద్దది ఉంది, భలే ఉన్నది. ఎక్కి దూకే తల్లి. ఇది అయిపోతుంది వచ్చిందంటే. అమ్మమ్మ వచ్చింది. అంత భయం వేస్తుందంటే ఏ ఆవు నన్ను కరిసేస్తుందో కర్రతోని, బెదురు. ఎందుకంటే నాది సెల్ఫీ స్టిక్ కర్రతో ఉంటుంది కదా, డొక్కలో కట్టిందంటే మళ్ళీ హాస్పిటల్ పాలే. ఎలా ఉంది ఈ పశువుల మార్కెట్? వెళ్ళి ఏదైనా తాగుదాం, కళ్ళు తిరిగిపోయి పడిపోయేలాగా ఉన్నాం చూస్తుంటే.
అన్వేష్ గారు కొలతీరు పడిపోతాను, కొంచెంసేపు అయితే కొలతీరు పడిపోతాను. బాబు చెయ్యి బాగానా, నాదే బాగా చెయ్యమని అంటున్నాను. అది ఏ కింద మామూలుగా లేదు మన పత్తాపారు, జిగురు ఒకటి ఒకటి మామూలుగా ఉండకూడదు, జిగురు మామూలుగా ఉండకూడదు, జిగురు సూపర్. ఇక ఎండ వేడి ఈ ఎండ వేడికి జిగురు 5 బాగుంది. చిన్నది మామూలుగా ఉండదు సవక్క లేదు, జిగురు ఇగో ఒకటి బిర్యానీ వెయ్యి, బాగా వెయ్యి. పువ్వుల బిర్యానీని కబాబు ఏదా పెద్ద ముక్క వెయ్యు. ఇది ఒకటి పెట్టు. మొత్తం గొర్రె కబాబు అది చాలు. మొత్తం వేడివేడిగా సలసలగా సాగే దాంట్లోనే తిందానండి. పని అంతా అయిపోయాక అన్నం తింటే మజాయే వేరు బాబాయ్. జిగురు బాగుంది. ఫ్రెష్ మేకలు, ఫ్రెష్ బిర్యానీ, పూలు, లస్సీ. ఇంకేటి కావాలి? జీవితానికి ఏటి కావాలి మనుషులకి? వ్యాపారం అది బాగుంది, చాలా బాగుంది. మొత్తం టర్కీ కబాబులు అంటారా, అన్ని టర్కీ కబాబులు, మామూలుగా లేదు సిచ్యువేషన్ ఇక్కడ అంటారా. మొత్తం వేడి మాంసం అలా తేడం వేసిడు కబాలా అనుకున్నట్లు. చైనా అంటే ఇదే కాదు, ఇది కూడా ఉంది చైనాలోని. ఇంకో ప్రాంతాన్ని కూడా ఎవరు చూపించడానికి ప్రయత్నించి చాలా బాగుంది కరారామాక. మొత్తం ఈ రుచి అయితే అద్భుతం, నిజంగాన చాలా అద్భుతం. కరారామాక ఫ్రెష్ మీటు ఇంటికి తీసుకెళ్లాలన్నా మనం కొనుక్కోవాలన్నా. మొత్తం ఎండ ఎలా ఉందంటే అలా ఉంది. ఇది సూపర్, తర్బూజా కన్నా అద్భుతం. పంచదార పాకు ఇది. ఎండ 40 ఉంది ఇక్కడ, 40 ఉంది ఎండ. ఎలా ఉంది? ఐ హోప్ మీకు ఈ మార్కెట్ నచ్చింది అనుకున్నాను. చాలా కష్టపడి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎండలోని ఈ వీడియోని మీకు చూపించాను. చైనా ఎలక్కూర కాదు, ఎలక్కూర ఉందని మీకు చూపించాను. చాలా బాగుంది, కళ్ళు తిరిగిపోయి కడుపు నిండా అన్నం తిన్నాను. సో తిరిగి మరో మంచి వీడియోతో చైనాలో కలుసుకుందాం. రేపు నెక్స్ట్ వీడియో అద్భుతంగా ఉండబోతుంది, చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. నిజంగా చిన్న పోలీసుల గస్తీ కానీ, ఆర్మీల గస్తీ కానీ చాలా బాగుంది ఇక్కడ. నిజంగా చిన్న చిటుకు కూర ఎంత ప్రశాంతంగా, ఇంత పెద్ద మార్కెట్, ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్, ఏ గోళ లేకుండా బాగుంది. టూరిస్ట్ ఆఫీస్ ఉంది, టూరిస్టులు టూర్ గైడ్లు ఉన్నారు ఈ మార్కెట్లోని. నిజంగా ఎంత ఆర్గనైజ్డ్, వెల్ సిస్టము, వెల్ క్లీన్డ్, చాలా బాగుంది నిజంగా, సూపర్. ఇలాంటి మార్కెట్ ఇన్ని దేశాలు తిరిగాను కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ బెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వీడియో భారతదేశపు సరిహద్దు ప్రాంతానికి వెళ్ళబోతున్నాను. అది ఏ ప్రాంతమో తెలిస్తే కింద గెస్ట్ చేయండి. మీకు క్లూ ఇస్తున్నాను, అక్కడ గడ్డ కట్టుకుపోయే చేలు ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి.